దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించినప్పుడే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని, పారదర్శకంగా సంపూర్ణ కులగణన చేసినప్పుడే ఆయా కులాలకు న్యాయబద్ధమైన రిజర్వేషన్లు కల్పించడానికి వీలవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. నిర్ణీత సమయంలో కులగణన నిష్పక్షపాతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రాపోలు రాములు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహాం లింకన్, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్, ఫెడరేషన్ సభ్యులు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన విషయమై ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కులగణనతో పాటు జనగణన కూడా, జనాభా లెక్క కూడా చేస్తే రెండు ఒకే సమయంలో అయిపోయే అవకాశం ఉంది. మన జనాభా లెక్కలు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జనగణన జరగలేదు. దాని ప్రకారం మనం ఇక ముందు కూడా సీట్ల పంపకం మరియు ఉద్యోగాలు, విద్యాలయాలు, ఇంకా ఇలా అనేక చోట్ల ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏదైతే ఉందో అక్కడ ప్రజలకు సమన్యాయం వారి జనాభా ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు తెలంగాణలో కులగణన జరిగింది, కానీ దాని మీద కొంతమంది ఇది సరిగా జరగలేదు అని ఒక అపవాదు పెట్టింది. కానీ అలాంటిది దానికి అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చేయాలని కోరుతూ, మోడీ గారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చేస్తారని ఆశిస్తూ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాలుగా భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగి నేరుగా ప్రజల్ని కలుసుకొని ప్రజా సమస్యలు విని దాంట్లో భాగమైనటువంటి కులగణన కూడా చేస్తే అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి ఎలక్షన్ ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు, అదేవిధంగా మన రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేసి దేశ సంపదను మొత్తాన్ని కూడా అన్ని కులాలకు సమంగా పంచుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పిండో, అది అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి అనేక సార్లు పార్లమెంటులో కులగణన చేయండి, అన్ని వర్గాలకు న్యాయం చేయండి అని చెప్పి వారు పోరాడుతూ వచ్చిండ్రు. దాన్ని అనుసరించి తెలంగాణ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వము భారతదేశంలోనే ఒక మోడల్గా ఈ కులగణన చేపట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కులగణన చేపట్టి బీసీలకు 42%, ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు గాను
ఏబీసీ 3 వర్గాలుగా విభజించి సుమారు 30 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్న ఉద్యమానికి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం, మంచి పరిణామం కూడా. కావున ఈరోజు ఎవరి ఒత్తిడి అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి ముఖ్యంగా ప్రజల్లో ప్రబలుతున్నటువంటి ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షలకు నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చినందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది జరిగినట్టయితే దేశవ్యాప్తంగా ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకునేది ఉండదు. నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవటానికి ఏమి ఉండదు. నీ జనాభా ఎంతో నీకు అంతే. జిస్కా జిత్తా సంఖ్యా భారీ ఉస్కా ఉత్తా భాగ్యధారి. నీ జనాభా ప్రకారము వచ్చే దేశ సంపదలు కానీ, పదవులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు జరిగే ఏ పదవులైనా అన్ని వర్గాలకు యాజ్ పర్ ది పాపులేషన్ అది అందరూ కూడా సమానంగా పంచబడతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎప్పుడో 1984లోనే బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కాంశీరామ్ గారు అప్పుడే చెప్పిండు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ జనాభా లెక్క చేయాలి. జనాభా లెక్క చేసి దేశ సంపదను ఒకరు దోచుకోవడం కాదు, ఒకరే అనుభవించడం కాదు, ఒకరే పదవులు అనుభవించడం కాదు, అన్ని వర్గాలకు అందరికి కూడా సమానంగా పంచాలి. ఎందుకు పంచాలి? ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఓటు, ఒకటే విలువ. ప్రధానమంత్రి గారి ఒకటే ఓటు, ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కూలి చేసుకున్న ఒక అయ్య కూడా ఒకటే ఓటు, సోనియా గాంధీ కూడా ఒకటే ఓటు, ద్రౌపది ముర్ము కూడా ఒకటే ఓటు, ఇక్కడ పల్లెల్లో కూలి చేసుకునే బతికే అమ్మ కూడా ఒకటే ఓటు, ఒకటే విలువ. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి మరి భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులు. ఈ విధంగా అందరికి దొరికినట్టయితే ఎవరికి అసంతృప్తి అనేది ఉండదు, ఏ వర్గానికి అన్యాయం జరగదు, అందరూ కూడా సమన్వయంగా జరుగుతున్న విషయాన్ని ఆ రోజుల్లో గ్రహించి కాంశీరామ్ గారు మాట చెప్పింది. అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని ప్రజలలో ఉన్నటువంటి ఆకాంక్షలకు తెలుసుకొని నేరుగా కలుసుకొని వారి సమస్యను విని అవిని మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇదంతా కూడా కులగణన చేయాలనేది మరి తీసుకురావడం అనేది చాలా సంతోషం. వచ్చే జనాభా లెక్కలకు ప్రకారంగా కులగణన కూడా చేస్తామని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది పారదర్శకంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఏంటంటే కొన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కొంతమంది తక్కువ లెక్కలు చూపించడము, ఎక్కువ లెక్క, ఈ విమర్శలు అప్పటి నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా ఈ కులగణన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పదవులు, రాజకీయ పదవులు అయితేనేమి, ఉద్యోగ రంగాల్లో అయితేనేమి, లేకపోతే ఏ రకమైన దేశ సంపదలో ఉన్నటువంటి మరి అంతర్భాగమైనటువంటి మరి ఫైనాన్స్లో కానివ్వండి, అదేవిధంగా ఆర్థిక విధానాలు కానీ ఏవైనా సరే అందరి సమానంగా వచ్చినట్లయితే ఈ దేశము అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. ఒకరికి అన్యాయం చేసినట్టు, ఒకరికి లాభం చేసినట్టుగా ఉండదు. కాబట్టి కులగణన పారదర్శకంగా చేయాలని చెప్పి ఖచ్చితమైన ఆయా రాష్ట్రాలకు, అందులో తెలంగాణ రాష్ట్రం ముందుంది, ఒక అడుగు ముందుకేసి ముందే ఈ కులగణన చేపట్టి 42% బీసీలకు, ఎస్సీలకు కూడా మరి వాళ్ళకు జనాభా దామాష ప్రకారం ఇవ్వడం అనేది జరిగింది. ఈ తెలంగాణ అనేది ఒక రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ను మొత్తం దేశవ్యాప్తంగా చేస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇది సర్టన్ టైం పెట్టండి. ఏదో ఏ శ్రమం అంటే అది సంవత్సరాలుగా కొనసాగకూడదు. దానికి ఒక దేశవ్యాప్తంగా ఒక టైం పెట్టి, ఆ టైం బాండ్ పెట్టి, టైం బాండ్ లోపలనే అది పూర్తి చేసినట్టయితే మీ మీద నమ్మకం జరుగుతుంది. లేకపోతే దాని మీద కోర్టు కేసులని, రకరకాల కేసులని ఇవన్నీ కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు, ఇంజక్షన్ తీసుకొచ్చారు, ఆర్డర్ తీసుకొచ్చారు అనేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి మరి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్కి కొత్త ఏం కాదు ఇది ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటామనే విషయాన్ని కూడా
వారి సందర్భంగా గ్రహించాలి. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా, ఎవరు కూడా అసంతృప్తి కలగకుండా ఈ లెక్కలను సంపూర్ణంగా చేసి ఈ రాబోయే కాలంలో మరి ఉన్నతమైన పదవుల్లో మరి రాణించడానికి కానీ, మరి అధిక విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మరొకసారి మోడీ గారికి నేను మరి ధన్యవాదాలు మా ఫెడరేషన్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. గత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ఈ యొక్క రిజర్వేషన్ విధానం ఉన్నప్పటికీను అందులో న్యాయం జరగకపోవటం వల్ల ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్ గురించి ఆలోచించవలసిన అవసరం వచ్చింది. కాబట్టి జోడయాత్రలో రాజీవ్ గాంధీ గారు, ఈ యొక్క మన రాహుల్ గాంధీ గారు ఈ యొక్క యాత్రని ప్రారంభించి అందులో ఈ యొక్క మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, వచ్చిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తామంటాం. వాళ్ళు అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి జాప్యం జరగకుండా, కోర్టు కేసులు లేకుండా దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ యొక్క రిజర్వేషన్ విధానాన్ని మనకి పార్లమెంట్లో, మన అసెంబ్లీలో కూడా పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మన రాహుల్ గాంధీ గారి ఆలోచనని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచించడమే కాకుండా దాన్ని ఒక టైం బాండ్ ప్రకారం ముందుకు తీసుకెళ్ళి మేము ఫలానా అంటే దీన్ని ఎలక్షన్కి కోసమే వాడుకోకుండా దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం 75 సంవత్సరాలు దాటిపోయినప్పటికీను ఒక 2-3 వర్గాల వారే ఆ యొక్క ఆ క్రీమ్ లెవెల్లో ఉండటం వాళ్ళ ఆలోచన ప్రకారం జరుగుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడుకైనా ఇది అమలు చేసి స్వచ్ఛందంగా ఎటువంటి ఇది వివక్ష లేకుండా పారదర్శకంగా చేసి దాన్ని ముందు తీసుకెళ్లాలని ఈ విధమైన ఆలోచన రావటం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇంతవరకు 75 ఇయర్స్లో అమలు కాకపోవటమే ఈ విధానానికి వచ్చిందని చెప్పి నేను నమ్ముతూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నరేంద్ర మోదీ గారు కులగణన సర్వే విషయంలో మరో ముందడుగు వేసిరనే అనుకోవచ్చు. గతంలో కులగణన విషయంలో చాలా అన్యాయం జరిగిందని చాలా అపోహలు ఉన్నాయి. కానీ కులగణన చేయవలసిన వారు ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, 7th క్లాస్ చదువుకున్న వారు, అసలు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా కులగణన చేసిస్తారు. కానీ అట్లా కాకుండా మంచి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా దీనికి ఒక మంచిగా అధికారులను పెట్టి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయీస్ మాత్రమే ఈ కులగణన చేయాలి తప్ప ఏదో మామూలుగా 10,000కు 5,000కు జీతాలకు తీసుకొని వాళ్ళకి రాక తెలియక ఏదో తెలిసాక చేసి వెళ్ళిపోతున్నారు. కానీ అది ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. అన్ని కులాలకు అన్యాయం జరుగుతుంది. అన్ని కులాల న్యాయం జరగాలంటే అధికారులు కరెక్ట్గా ఆలోచన చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇంటింటికి సర్వే చేసి నరేంద్ర గారు పెట్టిన ఈ స్కీమ్ని విజయవంతం చేయాలని మోడీ గారికి నమస్కారం తెలియజేస్తుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.